ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులకు గత నెల రోజుల నుంచి వారు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న పట్టించుకోకపోవడం, దాని మూలంగా వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, సంఘీభావం తెలపాలని చెప్పి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం తరఫున ఈరోజు సిద్దిపేట జిల్లా అసోసియేషన్ అంతా కూడా కలిసి వారికి ఉత్తేజం చేయడానికి, వారిని సంఘీభావం పరచడానికి, వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి రావడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వానికి, విద్యా వ్యవస్థకు ఒక వారధి వ్యవస్థనే సమగ్ర శిక్ష ఉద్యోగులు. మరి ఇలాంటి ఉద్యోగులను పట్టించుకోకపోవడం చాలా దారుణం. ప్రభుత్వం కూడా గత నెల రోజుల నుంచి ఎందుకు మొండి వైఖరి వహిస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఇది వాళ్ళు చెప్పినటువంటి విషయమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, మంత్రివర్యులు వీరంతా కూడా ఒకప్పుడు వీరు తొలి దశలో వీరు ఈ విధంగా కార్యక్రమాలు చేసినప్పుడు వీరికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, మేము అధికారంలోకి వస్తే ఛాయదాయనంత సమయంలో పరిష్కరిస్తాం, ఒక 5 నిమిషాలలో ఇది ఎంత సమస్య, మాకు ఒక లెక్క కాదు, ప్రభుత్వం రావాలి, మీ సమస్యలన్నీ తీరుస్తాం, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం, మీకు తాత్కాలిక అనేటువంటి పదమే లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. మరి హామీని ఈరోజు ప్రభుత్వం చేపట్టిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మరవడం అనేటువంటిది అది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనేటువంటి వాళ్లకు ఒక నమ్మకం ఉంటుంది. మీరు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మేము బాగుపడతాము, మా తరాలు బాగుపడతాయి, మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అందరూ కంకణం కట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మరి అలాంటి ప్రభుత్వం ఈరోజు మొండి వైఖరి, గత 30 రోజుల నుంచి వాళ్ళు రోడ్డున పడి వాళ్ళ ఉద్యోగాలు ఇడిచిపెట్టి వాళ్ళు అనేక అవస్థలు పడుతుంటే చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఇది సమంజసం కాదు. మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు, సేవ్ బడ్జెట్ పాఠశాలలు అనేటువంటి అన్నీ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. వీరికి మద్దతు సంపూర్ణంగా ప్రకటిస్తున్నాం. ఎంతవరకైనా వీరికి మద్దతు ఇస్తాం. అంతేకాకుండా ఈ నెల మాకు 17న సీఎం గారి, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉంది. ఇది ఒకే విద్యా విధానం పైన, ఎన్ఈపి పైన. ఆ సమావేశంలో కూడా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా తప్పకుండా వీళ్ళ సమస్యలను అక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా వీరి వివరించడానికి, విన్నవించడానికి కూడా నేను ముందంజలో ఉండి వీరికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ప్రైవేట్ పాఠశాల నాయకత్వం వర్ధిల్లాలి. మరి ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థ దేశానికి అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో వీరికి అంటే ప్రధాన ఒక భాగస్వామ్యం ఉంది. వీరు లేకపోతే విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని కూడా ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ ఒక మొండి వైఖరితో వాళ్ళు వస్తున్నారు. కానీ ఆ మొండి వైఖరిని విడిచిపెట్టి వీళ్ళను ఎంబడే రెగ్యులరైజ్ చేసి, ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఏమని ఉందంటే, రెగ్యులరైజ్ అనేటువంటి పదంతో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే తాత్కాలికంగా కావచ్చు, రోజువారీ కూలీ కావచ్చు, వారికి కూడా సమానంగా వర్తింపజేయాలనేటువంటి సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి ఉత్తర్వులు కూడా పట్టించుకోకపోవడం ఇంకా దారుణం. ఇది తప్పకుండా వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలి. వారికి రెగ్యులరైజ్ చేసే వరకు కూడా వారి వెన్నంట ఉంటాం. వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం.